వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు షర్మిల పేరెత్తితేనే జగన్మోహన్ రెడ్డి వణికిపోతున్నారా అంటే అవుననే చెప్పాలి. ఈ రోజున షర్మిల ఒకవైపు చూసినట్లయితే ఆమె అటు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం కదా, యాక్చువల్గా తన పార్టీనే కాంగ్రెస్లో విలీనం చేసుకునేందుకు ఈ రోజున రెడీ అయ్యారు ఆవిడ. ఇక అదే స్థాయిలో కాంగ్రెస్ హైకమాండ్ కూడా షర్మిల మీద ఫోకస్ పెట్టింది. సో షర్మిలని ఈ రోజున ఏపీలో పూర్తి స్థాయిలో ఏపీ రాజకీయాల్లో ప్లాంట్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ వస్తుంది. అవసరమైతే ఆమెకు పీసీసీ బాధ్యతలతో పాటు కాంగ్రెస్ తరపు నుంచి సీఎం అభ్యర్థిగా ఆమెని ప్రకటించాలనే ఆలోచన కూడా చేస్తోంది. సో ఇలాంటి సమయంలోనే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేసిన కొంతమంది ఎమ్మెల్యేలు ఈరోజు షర్మిల వెంట నడవడానికి కూడా సిద్ధమయ్యారు. ఏకంగా ఆర్కే లాంటి వాళ్ళు కానీ, ఒక మల్లాది విష్ణు లాంటి వాళ్ళు కానీ. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇక పలువురు ఎమ్మెల్యేలు కూడా ఆమె వైపు వస్తారన్న ప్రచారం ఉంది. లేటెస్ట్గా చూస్తే కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం ఎమ్మెల్యేగా ఉన్న ఆయన తనకు టికెట్ లేదన్న ఆవేదనతో ఆయన జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేశారు. ఈ క్రమంలోనే రఘువీరారెడ్డిని కూడా కలిసి ఉన్నారు. ఇక రేపో మాపో షర్మిలాను కూడా కలవబోతున్నారనే చర్చ ఉంది. షర్మిలాకి ఇంకా పదవిని కూడా డిసైడ్ చేయలేదు కాంగ్రెస్ హైకమాండ్. అలాంటి సిచ్యువేషన్లో పలువురు ఎమ్మెల్యేలు ఆమె వెంట నడిచే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అటు టీడీపీ జనసేన పొత్తుల కారణంగా ఆల్రెడీ అక్కడ సఫికేషన్ ఉంది. చంద్రబాబు నాయుడు ఈరోజు వన్ సైడెడ్గా వాళ్ళు వచ్చినా చేర్చుకునే సిచ్యువేషన్లో లేరు. అందుకారణంగా ఈరోజు కాంగ్రెస్ వాళ్ళకు ఒక ఆల్టర్నేటివ్గా కనిపిస్తూ వస్తోంది. దట్టు వైఎస్ ఆహార్యం, అదేవిధంగా ఆయన బిడ్డ ఆయన షర్మిల ఈరోజు కాంగ్రెస్ తరఫున వస్తుంది అంటే, గతంలో కాంగ్రెస్ ఫ్లేవర్ ఉన్న నేతలంతా ఈరోజు తిరిగి జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేస్తే ఆమె వైపు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు షర్మిల అంటే జగన్మోహన్ రెడ్డి భయపడడానికి ఇదొక కారణం అనుకోవాలి. ఈరోజు షర్మిల అనే ఆవిడ ఇక్కడ లేకుందంటే కాంగ్రెస్కి ఆ మాత్రమైన ఎక్స్పోజర్ అయితే వచ్చేది కాదన్నది అయితే వాస్తవం. సో దట్టు తన సొంత చెల్లి, అది కూడా ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళు వీళ్ళిద్దరు. సో అలాంటి సిచ్యువేషన్లో వైఎస్ అభిమానం ఉన్న వాళ్ళంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళంతా ఆ వైఎస్ మీద అభిమానాన్ని చంపుకోలేక షర్మిల వైపు వెళ్ళే ఒక ఆప్షన్ అయితే ఆమె క్రియేట్ చేయగలిగింది. ఇక దాంతోపాటు ఈరోజు చూసినట్లయితే లేటెస్ట్గా ఆమె ఈ పరిణామాలతో పాటు మళ్ళీ ఒక కీలక పరిణామం వాళ్ళ ఇంట్లో జరగబోతోంది. అదేంటంటే ఆమె కొడుకైన రాజారెడ్డి పెళ్లి. అది కూడా కమ్మ సామాజిక జగన్మోహన్ రెడ్డి ఎంత హేట్రేటెడ్ వ్యవహరించిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన అట్లూరి ప్రియాతో జరగబోతోంది. సో షర్మిల ఫ్యామిలీ కూడా అమ్మాయిని అదే స్థాయిలో చాలా ఓన్ చేసుకుంది, అదే స్థాయిలో యాక్సెప్ట్ చేసింది. రేపు ఏదైతే జనవరి 18న వాళ్ళ ఎంగేజ్మెంట్ హైదరాబాద్లో, అండ్ దెన్ పెళ్లి కూడా నెక్స్ట్ ఫిబ్రవరిలో పెళ్లి కూడా జరగబోతుంది 17th. ఇప్పటికే ఆవిడ పలువురిని కలిసి ఆ వెడ్డింగ్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది. సో వైఎస్ సమాధి దగ్గర కూడా వాళ్ళు వెడ్డింగ్ కార్డు పెట్టిన వాళ్ళు కూడా అర్పించారు. అక్కడి నుంచి డైరెక్ట్గా ఆమె జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ అడిగి ఆయనకు వెడ్డింగ్ కార్డు ఇద్దామనుకున్న సమయంలోనే జగన్మోహన్ రెడ్డి ముందుగా షర్మిలకు అపాయింట్మెంట్ ఇచ్చేందుకు ఒప్పుకోలేదనే ప్రచారం జరిగింది. ఇక మరోవైపు చూసినట్లయితే ఆమె సెక్యూరిటీకే ఇచ్చి కార్డు వెనక్కి వచ్చేద్దాం అనుకుంటున్న సమయంలో ఇది ఎక్కడ తనకు బూమరాంగ్ అవుతుందన్న ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి ఆమెను కలిసే ప్రయత్నం చేశారన్న చర్చ కూడా వచ్చింది. ఈరోజు షర్మిల జగన్మోహన్ రెడ్డిని కలిసి వెడ్డింగ్ కార్డు ఇస్తున్న ఫోటో కూడా ఎక్కడ ఒకటి కూడా కనిపించలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో షర్మిల అంటే జగన్ భయపడ్డారు అనేది. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, భయపడడానికి ఒక కారణం ఏంటంటే, ఈరోజు షర్మిల కాంగ్రెస్ నుంచి ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈరోజు అనధికారిక పొత్తుల్లో జగన్మోహన్ రెడ్డి బీజేపీతో కొనసాగుతూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ లీడర్గా ఎమర్జ్ అవుతున్న షర్మిలతో జగన్మోహన్ రెడ్డి కనిపించినట్లయితే అది బీజేపీ పెద్దలకు ఎక్కడ ఆగ్రహం కలిగిస్తుందో అన్న ఒక ఆవేదన జగన్మోహన్ రెడ్డిలో ఉంది. ఇక దాంతోపాటు అది అత్యంత కీలకం. అందుకే బీజేపీకి కోపం వస్తుందేమో అని ఆయన మాట్లాడినట్టు కొన్ని లీకులు కూడా కొన్ని పత్రికల్లో హైలైట్ అయ్యాయి. ఈ రోజున ఆ స్థాయిలో షర్మిల పేరెత్తితే జగన్మోహన్ రెడ్డి భయపడడానికి ఇది కూడా ఒక కారణం. ఎందుకంటే ఆయన బీజేపీతో అనధికారిక పొత్తుల్లో ఉన్నారు. చాలా విషయాల్లో బీజేపీ ఆ విషయాన్ని ప్రజలకు కూడా అర్థమయ్యేలాగే వ్యవహరిస్తూ వచ్చింది. ఒక అవినాష్ రెడ్డి జైలుకి వెళ్ళే విషయం కావచ్చు, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల ఆరోపణలు కావచ్చు, ఆయన పరిపాలనలో వస్తున్న ఆర్థిక అవకతవకలు కావచ్చు, ఇలా అన్ని విషయాల్లో కూడా నిమ్మకి నీరెత్తినట్లే బీజేపీ వ్యవహరిస్తూ వచ్చింది. ఈరోజు అలాంటి బీజేపీకి ఎక్కడ కోపం వస్తుందో, షర్మిల కాంగ్రెస్ నేత కాబట్టేనే ఒక ఆందోళన జగన్మోహన్ రెడ్డిలో ఉంది. ఇక మరోవైపు తన మీద తిరుగుబాటు చేసే వాళ్ళకి షర్మిల ఈరోజు ఒక ఆల్టర్నేట్ అయితే క్రియేట్ చేసిందని ఒక ఆందోళన ఉంది. ఇది రేపటి ఎన్నికల్లో ఎటువైపు దారితీస్తుందని ఒక ఆందోళన అయితే ఉంది ఆయనలో. ఇక మరోవైపు చూసినట్లయితే లోకేష్ లాంటి వాళ్ళకు గిఫ్ట్ పంపడం ద్వారా తాను భవిష్యత్తులో అవసరమైతే కొన్ని చోట్ల జనసేన టీడీపీ పొత్తులు కూడా వాడుకుంటానన్న ఒక ఇండికేషన్ అయితే ఆమె ఇచ్చినట్లయింది. ఇది కూడా ఒక ఆందోళన ఉంది. భవిష్యత్తులో రేపటి ఎన్నికల్లో తాను అధికారంలో రాకపోతే నెక్స్ట్ ఎలక్షన్ నాటికి షర్మిల పూర్తి స్థాయిలో కాంగ్రెస్ తరపున లీడర్గా ఎమర్జ్ అవుతుందని ఇంకొక ఆందోళన కూడా ఉంది. సో ఇలాంటి కారణాలతోనే జగన్మోహన్ రెడ్డి ఈరోజు షర్మిల పేరెత్తేనే అంతగా ఇష్టపడట్లేదు, అంతగా వణికిపోతున్నారని ప్రచారం ఉంది. పూర్తి స్థాయిలో ఆమె ఏపీలోకి ఎంటర్ కాకముందే జగన్మోహన్ రెడ్డి ఎంత సఫికేషన్ ఫీల్ అవుతుంటే రేపటి ఎన్నికల్లో షర్మిల ఆయనకి ఇంకెంత సఫికేషన్ క్రియేట్ చేయబోతుందనే అంశం మాత్రం ఈ రోజున విత్ ఇన్ ద పార్టీలో అయితే మాత్రం హాట్ టాపిక్ అవుతూ వస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.